Hello everyone, today we are going to discuss mechanical properties of solids. See, solids here means we are considering a rigid body, okay na? So, ఈ total chapter లో మనం solids గురించి మాట్లాడుకుంటాం. ఇంకో చాప్టర్ ఉంది మనకి, దట్ ఈస్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో ఆ చాప్టర్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ టోటల్గా ఒక్క చాప్టర్ మనం ఒక వీడియోలో ఫినిష్ చేసేద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ఇక్కడ మనం రిజిడ్ బాడీస్ అని అంటున్నాం, కానీ ప్రాక్టికల్గా ప్రతి ఒక్క బాడీ రిజిడ్ బాడీ ఉండదు. ఒకవేళ ఏదైనా మనం స్టీల్ బార్ కన్సిడర్ చేసుకున్నా, సపోజ్ దాన్ని నేను స్ట్రెచ్ చేశాను అనుకోండి, ఒక స్ప్రింగ్ తీసుకుందాం, స్ప్రింగ్ని నేను ఇలా లాగితే దట్ విల్ బి ఎక్స్పాండింగ్. ఓకే, సో అలాగే మనం స్టీల్ బార్ అయినా సరే నేను ఒక పాసిబుల్ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, దట్ విల్ బి ఎక్స్పాండెడ్ ఆర్ కంప్రెస్డ్. దట్ ఈస్ సపోజ్ నేను ఒక రెక్టాంగులర్ బ్లాక్ ఇలా కన్సిడర్ చేసుకున్నాను. సో దీనిపైన నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తే దిస్ విల్ బి అండర్ గోయింగ్ డిఫార్మేషన్. ఓకేనా, సపోజ్ ఈ బ్లాక్ని నేను కన్సిడర్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను అనుకోండి, సో ఇక్కడ స్టార్టింగ్లో ఇది డిఫార్మ్ అవ్వదు. సో ఇట్ ఈస్ రిజిడ్ బాడీ. ఓకేనా, ఇక్కడ నేను ఫోర్స్ ఎఫ్ ఇక్కడ అప్లై చేస్తున్నాను, ఫోర్స్ ఎఫ్ ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఓకే, బట్ దిస్ బాడీ ఈజ్ నాట్ అండర్ గోయింగ్ ఎనీ డిఫార్మేషన్. బట్ నేను ఇలాగే ఈ ఫోర్స్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో ఈ ఫోర్స్ని నేను ఇంకా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే దిస్ విల్ బి అండర్ గోయింగ్ డిఫార్మేషన్. అంటే ఇక్కడ దీని యొక్క లెంత్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని మనం డిఫార్మేషన్ అంటాం. ఓకేనా, సో ఏదైతే లెంత్ మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది కదా, సో దీన్ని మనం డిఫార్మేషన్ అని అంటాము. ఈ డిఫార్మేషన్ ఏదైతే ఉంది కదా, సపోజ్ ఇది నేను ఈ ఫోర్స్ రిమూవ్ చేసినప్పుడు దీని యొక్క ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాయి. సపోజ్ నేను ఈ ఎఫ్ని తీసేసాను, సో అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అగైన్ సపోజ్ నేను ఈ ఫోర్స్ని నేను తీసేస్తే, నౌ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఓకేనా, సో దీన్ని మనం ఎలాస్టిసిటీ అంటాము. ఓకేనా, సో దిస్ ప్రాపర్టీ ఆఫ్ దిస్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ ఎలాస్టిసిటీ. ఓకేనా, ఏదైతే డిఫార్మేషన్ ఉంది కదా, సో ఏదైతే మనకి చిన్న డిఫార్మేషన్ వచ్చింది కదా, సో దాన్ని మనం ఎలాస్టిక్ డిఫార్మేషన్ అని అంటాము. బట్ సపోజ్ నేను ఈ ఫోర్స్ని ఇంకా ఫర్దర్గా ఇంక్రీజ్ చేసేస్తే, సపోజ్ ఈ ఫోర్స్ ఎఫ్ని నేను ఇంకా, సో దిస్ వాజ్ ఇనిషియల్లీ 10 న్యూటన్స్ అనుకుందాం. 10 న్యూటన్స్ చిన్న ఎలాస్టిక్ డిఫార్మేషన్ జరిగింది. బట్ నేను ఇక్కడ సపోజ్ 50 న్యూటన్స్ అప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ బ్లాక్ ఏదైతే ఎలాంగేట్ అయింది కదా, సో ఆ బ్లాక్ ఎలాంగేట్ అయినది మళ్ళీ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి రాదు. సపోజ్ ఇంతవరకు మనకి ఈ 50 న్యూటన్స్ అప్లై చేస్తే మనకి ఇలా ఎక్స్టెండ్ అయింది అనుకుందాం. సో ఇలా ఈ ఎక్స్టెండ్ అయిన దిస్ విల్ బి పర్మనెంట్. ఓకేనా, డెల్టా ఎల్ ఏదైతే ఉంది కదా, సపోజ్ దిస్ ఇస్ ఎల్. ఓకే, సో ఈ ఎల్ అయినప్పుడు దిస్ విల్ బి పర్మనెంట్. ఓకే, సో దీన్ని మనం పర్మనెంట్ డిఫార్మేషన్ అని అంటాము. ఓకేనా, దిస్ ఈజ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. మీన్స్ ఈ ఫోర్స్ ఎప్పుడైతే మనం రిమూవ్ చేసేస్తాం కదా, సపోజ్ నేను ఈ ఫోర్స్ తీసేసినా సరే, సపోజ్ ఈ ఫోర్స్ నేను ఇప్పుడు తీసేసాను, దెర్ ఈజ్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్ బాడీ. అగైన్ ఇట్ విల్ బి ఇన్ దిస్ చేంజ్డ్ పొజిషన్ అండ్ సైజ్. ఓకేనా, ఏదైతే మనకి ఈ చేంజ్ అయింది కదా, సో ఆ సైజ్లోనే ఇది మనకి ఉంటుంది. ఓకే, సో దిస్ విల్ బి ఇట్స్ ఫైనల్ షేప్ అండ్ సైజ్. సో దీన్ని మనం ప్లాస్టిక్ డిఫార్మేషన్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్. సపోజ్ నేను ఇదే బ్లాక్ని కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్. ఓకే, ఎలాస్టిక్ బిహేవియర్ ఆఫ్ సాలిడ్స్. ఇక్కడ ఏంటి అంటే, సపోజ్ నేను ఒక బ్లాక్ని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, దీని యొక్క ఫైనైట్ ఒక పార్ట్ని తీసుకున్నాను, చిన్న పార్ట్. ఓకేనా, సో ఈ చిన్న పార్ట్ని నేను అగైన్ ఇక్కడ నేను ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని. ఓకే, సో ఈ చిన్న పార్ట్ని ఇలా మీరు అర్థం చేసుకోండి. సో దిస్ సాలిడ్ విల్ బి మేడప్ ఆఫ్ ఆటమ్స్. ఇలా మనకి సాలిడ్స్ ఇలా ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేస్తాము, ఓకేనా, ఎప్పుడైతే మనం ఈ సాలిడ్ బ్లాక్కి, సపోజ్ ఈ సాలిడ్ బ్లాక్ని నేను ఇలా ఫోర్స్ అప్లై చేస్తున్నాను,
సో ఈ చిన్న పార్ట్ నేను ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాను, దీంట్లో నుంచి ఇంకా చిన్న పార్ట్, ఓకేనా. సో ఇక్కడ దీస్ ఆటమ్స్ విల్ బి డిస్టర్బ్డ్, ఓకేనా. ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే చాలా చిన్నగా ఉంటుందో, ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్, సో అగైన్ ఇది మనం ఫోర్స్ ఎప్పుడైతే రిమూవ్ చేసేస్తాం కదా ఇంతకుముందు చూసిన దాంట్లో, సో ఆ ఫోర్స్ రిమూవ్ చేసేసినప్పుడు అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ పొజిషన్. బట్ ఎప్పుడైతే మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తున్నాం కదా, సో ఇది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్స్కి, వీటి యొక్క ఒరిజినల్ పొజిషన్స్కి రాలేవు. సో అందుకోసమే మనకి అక్కడ ప్లాస్టిక్ డిఫార్మేషన్ జరుగుతుంది. ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఈజ్ పర్మనెంట్, ఎలాస్టిక్ డిఫార్మేషన్ ఈజ్ టెంపరరీ. ఇది మీకు క్లియర్ అయిపోయి ఉంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, దట్ ఈజ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఇవి చాలా మీకు యూస్ఫుల్ అవుతాయి, దీనిపైనే బేస్ చేసుకొని మీకు ఎంసెట్లో క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లెట్ us డిస్కస్ వాట్ ఈస్ స్ట్రెస్ అండ్ వాట్ ఈస్ స్ట్రెయిన్. ఓకేనా, ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న రిలేషన్ కూడా ఉంది, హుక్స్లో ఉంది, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. బట్ దానికంటే ముందు సపోజ్ మీరు ఇక్కడ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చదివేశారు. సో దీని యొక్క చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మన యాప్లో మనకి టోటల్గా టెస్ట్ సిరీస్ ఉంది. ఆ టెస్ట్ సిరీస్లో మనకి చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ డివైడ్ అయి ఉన్నాయి. అంటే సపోజ్ ఇక్కడ మీరు మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చదివారు, సో దీన్ని బేస్ చేసుకొని మీరు క్వశ్చన్స్ చేయాలి అంటే మీరు ఒకవేళ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకుంటే చాలా వెతకాల్సి వస్తుంది. కానీ మీరు మన యొక్క టెస్ట్ సిరీస్లో వెళ్తే మనకి చాప్టర్ వైజ్గా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్కి సపరేట్గా ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ప్లస్ దాంతోపాటు ఈ 50 క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్లో ప్లస్ ఎక్స్ట్రా ఇంకా 25 to 30 క్వశ్చన్స్ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటాయి. మీరు ఇంకా మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ టెస్ట్ సిరీస్కి టోటల్గా 199కి మీకు అన్ని సబ్జెక్ట్స్ వస్తాయి. సపోజ్ మీరు ఎంపీసీ అయితే యూ విల్ బి గెటింగ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, అండ్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ బైపీసీ యూ విల్ బి గెటింగ్ బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్. ఓకేనా, సో అది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఓకేనా, పర్చేజ్ రిగార్డింగ్గా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ దిస్ నంబర్. ఓకేనా, ఇక్కడ కింద కనబడుతున్న ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు. ఓకే, చలో లెట్ us మూవ్ ఆన్ టు స్ట్రెస్ స్ట్రెయిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్, జాగ్రత్తగా వినండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకా నేను ఏదైనా మిస్ చేస్తే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ని తీసుకోవడానికి ట్రై చేస్తాను. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ మనం స్ట్రెస్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రెస్, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ రెక్టాంగులర్ బ్లాక్, ఇంతకుముందు లాగానే సేమ్ ఒక రెక్టాంగులర్ బ్లాక్ని మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రెక్టాంగులర్ బ్లాక్. నేను సపోజ్ దీన్ని ఒక ఫోర్స్ అప్లై చేశాను ఇక్కడ. ఓకేనా, ఇదర్ ఇట్ మే బి కంప్రెషన్ ఆర్ టెన్షన్. ఓకేనా, కంప్రెషన్ టెన్షన్ ఏంటో నేను చెప్తాను. ఇది ఫస్ట్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఏంటో వినండి, దానికంటే ముందు మీకు కంప్రెషన్ అండ్ టెన్షన్ అంటే ఏంటో అర్థం అవ్వాలి. సపోజ్ నా దగ్గర ఒక ఇలాంటి బ్లాక్ ఉంది, నేను ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటే విచ్ విల్ ఎలాంగేట్ దిస్ బ్లాక్. ఓకేనా, సో దీన్ని మనం టెన్షన్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టెన్జైల్ ఫోర్స్. ఈ ఫోర్స్ ఏదైతే అప్లై చేస్తాం కదా టెన్జైల్ ఫోర్స్ అని దీన్ని అంటాం. సపోజ్ దీన్నే నేను ఒకవేళ ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో చేస్తే, ఓకేనా, సో ఇలా నేను ఒకవేళ దీన్ని చేస్తే ఇట్ విల్ బి నోన్ యాజ్ కంప్రెషన్. ఓకేనా, సో దీన్ని మనం కంప్రెషన్ అని అంటాము. ఒకవేళ నేను ఒక బ్లాక్ తీసుకొని దీన్ని ఇలా ఆల్ సైడ్స్ నుంచి ఒకవేళ నేను ఫోర్సెస్ అప్లై చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ కాల్డ్ యాజ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. ఓకేనా, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఆర్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ కూడా మీరు అనవచ్చు. ఓకేనా, అన్ని సైడ్స్ నుంచి దీన్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాను. సపోజ్ ఈ డస్టర్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి టోటల్గా దీన్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం, చిన్నగా చేసేదాన్ని, దాన్ని మనం హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అంటాం. ఒకవేళ నేను ఇలా దీన్ని లాగాలి అని అనుకుంటే దట్ విల్ బి టెన్సైల్. సపోజ్ దీన్ని నేను ఇలా కంప్రెస్ చేయాలి అనుకుంటే దట్ విల్ బి దిస్ విల్ బి కంప్రెషన్. ఓకేనా, సో ఈ ఫోర్సెస్ని మనం టెన్సైల్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్ అండ్ హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అని అంటాము. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటే ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. వాట్ ఈస్ స్ట్రెస్. సపోజ్ నేను ఇక్కడ
ఒక ఫోర్స్ని ఇక్కడ అప్లై చేస్తూ ఉన్నాను ఎఫ్, ఓకేనా. సో ఈ బ్లాక్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఏదైనా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇట్ విల్ బి రెసిస్టింగ్, ఓకేనా. ఇది ఎలాంగేట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ దిస్ విల్ బి ట్రయింగ్ టు కీప్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. సో ఎప్పుడైతే అది దాని యొక్క షేప్ అండ్ సైజ్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది కదా, సో దేర్ విల్ బి దట్ విల్ బి నోన్ యాజ్ రెసిస్టింగ్ ఫోర్స్, ఓకేనా. ఇక్కడ రెసిస్టింగ్ ఫోర్స్, ఈ బాడీ మనకి ఈ ఫోర్స్కి ఎక్స్పాండ్ అవ్వకుండా రెసిస్ట్ చేస్తూ ఉంటుంది, ఓకేనా. సో దాన్ని మనం దట్ విల్ బి ఈక్వల్స్ టు దిస్ వన్ ఎఫ్, ఓకేనా. సో దట్ విల్ బి ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ విత్ దిస్. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టింగ్ ఫోర్స్ అపాన్ యూనిట్ ఏరియా. ఇక్కడ చాలా స్టూడెంట్స్కి చాలా పెద్ద కన్ఫ్యూషన్ ఏంటి అంటే, సి వెన్ వీఆర్ సెయింగ్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు రెసిస్టింగ్ ఫోర్స్ అపాన్ యూనిట్ ఏరియా, నా ఎగ్జామినర్ మీకు చిన్న కన్ఫ్యూజన్ చేయడానికి ఏమి ఇస్తారంటే చూడండి. సో దిస్ ఈజ్ ఎల్ అండ్ దిస్ ఈజ్ బి, ఓకేనా. సో ఈ బ్లాక్ ఏదైతే ఉంది కదా, సో దీని యొక్క ఇది వచ్చేసి మనకి బి, ఓకేనా. సో దిస్ ఈస్ ఎల్ అండ్ దిస్ ఈస్ బి అండ్ దిస్ ఈస్ హెచ్. నా చాలా స్టూడెంట్స్ ఇక్కడ ఏ అనగానే రెక్టాంగులర్ బ్లాక్ అన్నారు, క్వశ్చన్లో ఆల్రెడీ మీకు ఇస్తారు రెక్టాంగులర్ బ్లాక్. సో రెక్టాంగులర్ బ్లాక్ అనగానే ఎల్ ఇంటూ బి డైరెక్ట్లీ అది సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఇక్కడ అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. సి ఇక్కడ రెసిస్టింగ్ ఫోర్స్ అపాన్ యూనిట్ ఏరియా మీన్స్ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ ఏరియా, ఓకేనా. ఏదైతే మనకి ఈ ఫోర్స్ ఎక్కడైతే అప్లై చేస్తుంది కదా, సో ఈ ఏరియా మనం కన్సిడర్ చేయాలి, ఓకేనా. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఫోర్స్, సో యూనిట్ ఏరియా వచ్చేసి ఎల్ ఇంటూ బి, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. సో యాక్చువల్గా ఏంటి, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ అపాన్ హెచ్ ఇంటూ బి. సో దిస్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. అండ్ the units for this are newtons per meter square, ఓకేనా. న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్, బికాస్ ఫోర్స్ని మనం న్యూటన్స్తో మెజర్ చేస్తాము. అండ్ దిస్ ఈజ్ ఇన్ మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఆర్ ఎంఎం, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ మీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఆర్ ఇన్ ఎంఎం. సో ఎంఎం ఇంటూ ఎంఎం అయినా సరే, సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్, మీటర్స్ ఇంటూ మీటర్, సో ఇట్ విల్ బి స్క్వేర్, ఓకేనా. సో యూనిట్స్ కూడా మనం చూసేసాం. దిస్ ఈజ్ స్ట్రెస్, ఓకేనా. స్ట్రెస్ అంటే దీని యొక్క మీనింగ్ ఇది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు ఎప్పుడైనా ఎగ్జామ్లో, ఓకేనా. హోప్ దట్ ఈస్ క్లియర్, ఓకేనా. దీన్ని మనం సిగ్మాతో డినోట్ చేస్తాము, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో స్ట్రెస్ వచ్చేసి మనం ఇలా సిగ్మాతో డినోట్ చేస్తాము, ఓకేనా. సో దిస్ ఈస్ ఏ నోన్ సింబల్ ఆఫ్, ఓకేనా, స్టాండర్డ్ సింబల్ ఆఫ్ స్ట్రెస్. సో దిస్ ఈస్ స్ట్రెస్. హోప్ దట్ ఈస్ క్లియర్. ఇక్కడ ఏరియా దగ్గర చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఓకే. సో లెట్ us know what is strain, ఓకేనా. సేమ్ డయాగ్రామ్ కన్సిడర్ చేసుకుందాం మనం, ఓకే. సో ఈ డయాగ్రామ్ని ఎరేస్ చేయకుండా సేమ్ డయాగ్రామ్ని మనం వాట్ ఈస్ స్ట్రెయిన్ అర్థం చేసుకోవడానికి దీన్నే యూజ్ చేసుకుందాం. సపోజ్ ఈ ఎల్ ఇంటూ బి బ్లాక్ ఉంది, నౌ ఇట్ ఈస్ స్ట్రెయిన్, ఓకే. నౌ ఇట్ ఈస్ స్ట్రెయిన్. నౌ సి స్ట్రెయిన్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఇక్కడ ఫోర్స్ అప్లై చేసామో ఈ ఫోర్స్ ఈ రెసిస్టింగ్ ఫోర్స్ కంటే ఎక్కువ అయిపోయి ఇక్కడ చిన్న డిఫార్మేషన్ జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఏం జరుగుతుంది అంటే, ఈ బి మర్చిపోండి. సో దిస్ ఈస్ ఎల్, రైట్. సో ఈ ఎల్ ఉంది, ఇక్కడ చిన్న ఎలాంగేషన్ జరుగుతుంది, ఓకే. సో అంటే దెర్ ఈస్ ఏ డిఫార్మేషన్, ఓకేనా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఇలా మనకి డిఫార్మేషన్ జరిగింది, ఓకే. సో ఇలా మనకి డిఫార్మేషన్ జరిగినప్పుడు దిస్ ఈజ్ యువర్ డిఫార్మేషన్. సో ఇక్కడ దిస్ ఈస్ డెల్టా ఎల్ అని అనుకుందాం, చిన్న డిఫరెన్స్ కాబట్టి డెల్టా ఎల్ అని మనం అనుకుందాం, ఓకే. సో ఇది డెల్టా ఎల్ ఏదైతే ఉంది కదా, సో స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ చేంజ్ ఇన్ లెంత్ అపాన్ ఒరిజినల్ లెంత్. దట్ ఈస్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ లెంత్ అపాన్ ఒరిజినల్ లెంత్, ఓకే. మనకి టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఏదైతే చిన్న డిఫార్మేషన్ జరిగిందో దాన్ని ఇక్కడ పైన న్యూమరేటర్లో రాసేసి దాన్ని డినామినేటర్లో ఒరిజినల్ లెంత్ని రాసేస్తే దట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రెయిన్. దట్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్ అపాన్ ఒరిజినల్ లెంత్. నేను వన్ షాట్ వీడియో చేస్తున్నాను కాబట్టి టోటల్గా కాన్సెప్ట్స్ని రాయట్లేదు, షార్ట్కట్గా మీకు ఎగ్జామ్లో ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో అదే మాత్రమే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దిస్ ఇస్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ అపాన్
దిస్ ఇస్ చేంజ్ ఇన్ లెంత్ అపాన్ ఎల్, దట్ ఈస్ డెల్టా ఎల్ అపాన్ ఎల్. దీన్ని మనం ఈతో డినోట్ చేస్తాం, స్మాల్ ఈ ఇలా, లేదంటే ఇలా కూడా మీరు ఎలా రాస్తారో స్మాల్ ఈతో మీరు డినోట్ దీన్ని చేసుకోవచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ స్ట్రెయిన్ ఈజ్. ఓకేనా? ఇక్కడ మనకి స్ట్రెసెస్ 3 types ఆఫ్ స్ట్రెసెస్ ఉన్నాయి. నేను జస్ట్ అవి ఏంటి అని చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఇది ఎరెస్ట్ చేసేద్దాం. మనం స్ట్రెసెస్, టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ చూద్దాం. దాని తర్వాత మనకి దాంట్లోనే సేమ్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఎలా ఉన్నాయో దాంట్లోనే మనకి టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మనం ఇది చెప్పుకున్నాం కదా, సో సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ ఈ బ్లాక్ని కన్సిడర్ చేసుకొని ఇలా నేను అప్లై చేసిన, ఈ కంప్రెషన్ చేసిన. ఓకేనా? సో క్లారిటీగా ఉండండి. సి, ఇఫ్ ఐ కన్సిడర్ ఏ బ్లాక్ అండ్ అప్లై ఫోర్సెస్ లైక్ దిస్. ఓకే, ఓకే, ఇలా నేను ఫోర్సెస్ని అప్లై చేస్తున్నాను. సో దీస్ ఆర్ నోన్ యాజ్ లాంగిట్యూడినల్ ఫోర్సెస్. ఓకే, లాంగిట్యూడినల్ అది మనకి తెలుసు. సో లాంగిట్యూడినల్ ఫోర్సెస్ దీన్ని మనం అంటాం, దట్ ఈస్ ఈ కంప్రెషన్ అయినా టెన్షన్ అయినా. సి, ఇక్కడ దీస్ ఆర్ లాంగిట్యూడినల్ ఫోర్సెస్. సో లాంగిట్యూడినల్ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు మనకి లాంగిట్యూడినల్ స్ట్రెస్ వస్తుంది, దాన్ని మనం నార్మల్ స్ట్రెస్ అని అంటాం. ఓకే, సో నార్మల్ స్ట్రెస్ అని దీన్ని అంటాము. లాంగిట్యూడినల్ ఏదైతే ఉందో ఇలా ఉందనుకోండి, సపోజ్ నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే ఇట్ విల్ బి ట్రైయింగ్ టు డిఫార్మ్ లైక్ దిస్. ఓకేనా? దీని యొక్క ఫైనల్ పొజిషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే టీటా వస్తుంది కదా, సో ఇక్కడ దీన్ని మనం ఏదైతే ఇలా డిఫార్మేషన్ జరుగుతుందో దాన్ని మనం, ఈ ఫోర్స్ని మనం షియర్ అంటాము. ఓకే, షియర్ ఫోర్స్ అంటాము. దీంట్లో నుంచి ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం షియర్ స్ట్రెస్ అంటాము. ఓకే, ఓకేనా? ఇక్కడ షియర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దేర్ విల్ బి షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ ఉంది అంటే దేర్ విల్ బి షియర్ స్ట్రెయిన్. ఓకేనా? ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి విల్ బి హ్యావింగ్ నార్మల్ స్ట్రెస్, నార్మల్ స్ట్రెస్. ఓకేనా? ఇక్కడ నార్మల్ స్ట్రెయిన్ అని కూడా దీన్ని ఒక స్ట్రెయిన్ని మనం అంటాము. ఓకేనా? సో నార్మల్గా స్ట్రెయిన్, నార్మల్ స్ట్రెయిన్ అని దీన్ని మనం అంటాము. ఓకే, నార్మల్ స్ట్రెయిన్. ఓకే, సో దిస్ ఈస్ నార్మల్ స్ట్రెయిన్. లాంగిట్యూడినల్ ఫోర్సెస్ ఎప్పుడైతే ఉంటాయో నార్మల్ ఫోర్సెస్ అని కూడా దీన్ని అనవచ్చు. సో లాంగిట్యూడినల్ ఫోర్సెస్ ఉండి నార్మల్ స్ట్రెసెస్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి, దాని నుంచి మనకి నార్మల్ స్ట్రెయిన్ వస్తుంది. ఇక్కడ షియర్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి షియర్ స్ట్రెస్ ఉంటుంది, అండ్ షియర్ స్ట్రెస్ ఉంది అంటే దేర్ విల్ బి షియర్ స్ట్రెయిన్. ఓకే, సో వీటి యొక్క ఫార్ములా చూడండి. నార్మల్ స్ట్రెస్ వచ్చేసి మనకి సిగ్మా వచ్చేసి ఆల్రెడీ మనం చూసాం, దట్ ఈస్ ఫోర్స్ అపాన్ యూనిట్ ఏరియా. సో దిస్ ఈజ్ యువర్ స్ట్రెస్, నార్మల్ స్ట్రెస్ ఫార్ములా. నార్మల్ స్ట్రెయిన్ వచ్చేసి, నార్మల్ స్ట్రెయిన్ విల్ బి గివెన్ బై చేంజ్ ఇన్ లెంత్ అపాన్ ఒరిజినల్ లెంత్. ఓకేనా? సో దిస్ ఈజ్ యువర్ నార్మల్ స్ట్రెయిన్. ఇక్కడ చూసినట్టయితే నార్మల్ స్ట్రెస్ యొక్క, షియర్ స్ట్రెస్ యొక్క ఫార్ములా టౌతో డినోట్ చేస్తాం, దట్ విల్ బి ఈక్వల్స్ టు ఎఫ్ అపాన్ ఏ. సేమ్ అలానే ఉంటుంది కానీ ఏరియాస్ ఇక్కడ చేంజ్ అవుతాయి, అది మీరు ఎగ్జామ్లో చూసి ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేయవచ్చు. ప్లస్ ఇక్కడ షియర్ స్ట్రెయిన్ వచ్చేసి మనకి, షియర్ స్ట్రెయిన్ విల్ బి గివెన్ బై సి, షియర్ స్ట్రెయిన్ ఇది ఏదైతే ఉంది కదా, సో దీన్ని మనం డెల్టా ఎక్స్తో డినోట్ చేసుకుంటే, హోప్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ డెల్టా ఎక్స్. ఓకేనా? సో డెల్టా ఎక్స్, దిస్ ఇస్ థీటా. సో ఇక్కడ డెల్టా ఎక్స్ అపాన్ ఎల్ అవుతుంది. ఓకేనా? సో హియర్ ఇట్ విల్ బి, సపోజ్ ఇది ఎల్ అవుతే, సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు డెల్టా ఎక్స్ అపాన్ ఎల్, విచ్ ఈస్ ఈక్వల్స్ టు tan థీటా. ఓకేనా? స్లోప్ తీసుకుంటే మనకి tan థీటా ఇక్కడ వస్తుంది. సో tan థీటా ఇక్కడ చాలా చిన్న డిఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి tan థీటా కూడా, సపోజ్ థీటాలో మనకి 10 degrees చేంజ్ అయినా చాలా చిన్న చిన్న వేరియేషన్ వస్తుంది. సో విల్ బి కన్సిడరింగ్ ఇట్ యాజ్ థీటా ఓన్లీ. ఓకేనా? సో రిమెంబర్ దిస్ పాయింట్, షియర్ స్ట్రెస్, షియర్ స్ట్రెయిన్, అండ్ మనకి హైడ్రోస్టాటిక్ ప్రెషర్లో ప్రెషర్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో, సపోజ్ ప్రెషర్ యొక్క వాల్యూ ఎంత వస్తుందో అంతే వాల్యూ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెషర్లో మీకు టోటల్గా వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి, హైడ్రోస్టాటిక్ ప్రెషర్లో మీకు టోటల్గా వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి హైడ్రోస్టాటిక్ ప్రెషర్లో హియర్ స్ట్రెయిన్ విల్ బి ఈక్వల్స్ టు డెల్టా వి అపాన్ వి. ఓకేనా? సో హైడ్రోస్టాటిక్ ప్రెషర్లో హైడ్రోస్టాటిక్ స్ట్రెయిన్ ఇక్కడ ఏదైతే ఉంది కదా, సో డెల్టా వి అపాన్ వి ఇక్కడ మీకు అవుతుంది. ఓకేనా? స్ట్రెయిన్ అన్నప్పుడు టోటల్గా చేంజ్ ఇన్ వాల్యూమ్ అపాన్
ఒరిజినల్ వాల్యూమ్. హోప్ దట్ ఈస్ క్లియర్. స్ట్రెస్ యొక్క స్ట్రెయిన్ యొక్క 3 types ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ మీకు అయిపోయాయి. నెక్స్ట్ మనం హుక్స్ లా ఏంటో చూసాం. నెక్స్ట్ వచ్చేసి మనకి హుక్స్ లా. ఓకే, హుక్స్ లా ఏం చెప్తుందంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మనం ఇంతకుముందు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ చదువుకున్నాం కదా. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎప్పుడు ప్రపోర్షనల్గా ఉంటాయి. బట్ దెర్ ఈస్ ఎ కండిషన్. దీస్ ఆర్ ఓన్లీ ప్రపోర్షనల్ వెన్ దెర్ ఈస్ ఎ స్మాల్ డిఫార్మేషన్. ఓకేనా, స్మాల్ డిఫార్మేషన్. సో ఈ స్మాల్ డిఫార్మేషన్ ఎప్పుడు ఉంటుందో మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, అప్పుడు మీకు అర్థమవుతుంది. సి, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఫర్ స్మాల్ డిఫార్మేషన్ వీ కెన్ సే ప్రపోర్షనాలిటీ లిమిట్. ప్రపోర్షనాలిటీ లిమిట్ లోపు ఇవి మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ అని మనకి హుక్స్ లా చెప్తుంది. సపోజ్ నేను ఈ ప్రపోర్షనల్ని తీసేసి ఒక కాన్స్టాంట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు స్ట్రెస్ అపాన్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కే అవుతుంది. ఓకే, స్ట్రెస్ అపాన్ స్ట్రెయిన్ విల్ బి ఈక్వల్స్ టు సపోజ్ కే కాన్స్టాంట్. ఇక్కడ మనం ఈ కేని ఏమంటాం అంటే హియర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎలాస్టిక్ కాన్స్టాంట్. ఓకేనా, ఎలాస్టిక్ కాన్స్టాంట్. మనం దీన్ని ఎలాస్టిక్ కాన్స్టాంట్ అని అంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్ కాన్స్టాంట్స్ ఉంటాయి. ఓకేనా, సపోజ్ ఇది మనకి నార్మల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అవుతే దిస్ కే విల్ బి ఈక్వల్స్ టు యంగ్స్ మాడ్యులస్. ఓకేనా, యంగ్స్ మాడ్యులస్. ఓకే, సపోజ్ ఇది షియర్ స్ట్రెస్ అయినప్పుడు, ఓకే, సపోజ్ దిస్ ఈస్ షియర్ స్ట్రెస్. ఓకే, షియర్ స్ట్రెస్ అయినప్పుడు ఇక్కడ మనకి షియర్ మాడ్యులస్ అవుతుంది. ఓకేనా, సో యంగ్స్ మాడ్యులస్ని మనం ఎలాస్టిసిటీ మాడ్యులస్ అని కూడా అంటాము. ఓకే, రిమెంబర్ దిస్. ఓకే, షియర్ మాడ్యులస్ అవుతుంది. ప్లస్ ఇక్కడ సపోజ్ ఇది మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెస్ అపాన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అవుతాయి. సో దిస్ విల్ బి నోన్ యాజ్ బల్క్ మాడ్యులస్. ఓకే, సో బల్క్ మాడ్యులస్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ ద కంప్రెసిబిలిటీ. రిమెంబర్ దిస్. ఇది కూడా మీకు MCQsలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. Bulk modulus is reciprocal of compressibility. Okay, bulk modulus is reciprocal of compressibility plus Young's modulus ni manam elasticity modulus kuda antamu plus shear modulus ni manam rigidity modulus kuda antamu. Okay, సో ఈ కండిషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతే ఉంది మనకి బేసిక్గా మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, మీకు అక్కడ అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ కేని మనం ఇక్కడ 3 వాల్యూస్ వస్తాయి ఈ కాన్స్టాంట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు హుక్స్ లాలో. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. సపోజ్ ఇంతకుముందు మనం 2 స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఏంటో మనం చదివేసాము. సో ఇక్కడ మనం మైల్డ్ స్టీల్కి స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ డ్రా చేద్దాం. సపోజ్ నేను స్ట్రెస్ని ఒక యాక్సిస్ పైన తీసుకొని నేను y యాక్సిస్ పైన తీసుకున్నాను. ఓకే, అండ్ హియర్ ఇట్ ఈస్ ఎ స్ట్రెయిన్. ఓకే, స్ట్రైట్గా లేదా సపోజ్ నేను ఇలా దీన్ని ఇక్కడ స్ట్రెస్ తీసుకొని ఇక్కడ స్ట్రెయిన్ తీసుకున్నాను అనుకోండి. సో దిస్ ఇస్ స్ట్రెస్ అండ్ దిస్ ఇస్ స్ట్రెయిన్. నౌ సపోజ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను, అంటే ఇక్కడ నేను స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇక్కడ స్ట్రెయిన్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ చూడండి ఒక రాడ్ తీసుకున్నాను. ఓకే, సో దిస్ ఇస్ రాడ్. నేను ఇక్కడ దీన్ని ఫోర్స్ అప్లై చేస్తూ ఉన్నాను. ఓకే,
సో నా ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్. ఓకే, సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్ ఉంది. ఓకే, సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్. నా సో 10 న్యూటన్స్ నేను కంటిన్యూస్గా అప్లై చేస్తూ ఉన్నాను. సో ఇట్ విల్ బి రేజింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఇలా రేజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి ఒక లీనియర్గా ఒక లైన్ వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ ఎ స్ట్రైట్. సో ఇక్కడ వరకు దీన్ని మనం ప్రపోర్షనాలిటీ లిమిట్ అని అంటాము. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. ఎందుకంటే ఎంత అయితే స్ట్రెస్ మనం ఇంక్రీజ్ చేస్తూ ఉన్నామో అంతే మనకి స్ట్రెయిన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనం హుక్స్ లా ఒబే అవుతుంది. ఓకే, సో హుక్స్ లా విల్ బి ఒబేడ్ హియర్, దట్ ఈస్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్. సో ఇక్కడ నుంచి కొంచెం దాటంగానే ఇక్కడ వరకు. సో ఇట్ మీన్స్ దట్ అప్ టు దిస్ పాయింట్ నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేసినప్పుడు దేర్ విల్ బి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, బట్ దేర్ విల్ బి ఎ లీనియర్ ప్రపోర్షనాలిటీ. అంటే నేను స్ట్రెస్ ఎంత ఇంక్రీజ్ చేస్తే అంతే నీకు స్ట్రెస్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఎలాస్టిక్ లిమిట్ అని దీన్ని అంటాము. ఓకే, ఎలాస్టిక్ లిమిట్. సో టోటల్గా రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇలా రాస్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎలాస్టిక్ లిమిట్లో ఏమవుతుందంటే సపోజ్ నేను ఇక్కడ 15 న్యూటన్స్ ఫోర్స్ ఇప్పుడు చేసేసాను. ఓకేనా, 15 న్యూటన్స్ ఆర్ 20 న్యూటన్స్ నేను అక్కడ అప్లై చేసేసాను. సో ఎప్పుడైతే నేను ఈ ఫోర్స్ని రిమూవ్ చేస్తానో అగైన్ ఇట్ విల్ బి రిగైనింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. దీన్ని మనం ఎలాస్టిక్ లిమిట్ అని అంటాము. సో దీని తర్వాత సపోజ్ నేను ఇంకా కొంచెం ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తే ఇంకా కొంచెం ఫోర్స్ దట్ సపోజ్ ఒక 40 వరకు నేను వెళ్ళాను. ఓకేనా, ఇక్కడ 40 వరకు నేను వెళ్ళాను అనుకోండి. సో 40 వరకు వెళ్ళినప్పుడు ఇట్ విల్ బి రీచింగ్ అప్ టు దిస్ పాయింట్. ఓకే, ఇక్కడ దీన్ని మనం ఈల్డింగ్ పాయింట్ అని అంటాము. ఓకే, ఆఫ్టర్ దిస్ పాయింట్ సపోజ్ నేను ఈ ఫోర్స్ని 40 న్యూటన్స్ ఫోర్స్ని రిమూవ్ చేసిన సపోజ్ ఇంతవరకు ఎలాంగేట్ అవుతే అగైన్ ఇట్ విల్ నాట్ బి రిగైనింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఇక్కడ మీకు 2 ఈల్డింగ్ పాయింట్స్ ఉంటాయి. దట్ ఈస్ దిస్ ఈజ్ అప్పర్ ఈల్డింగ్ పాయింట్ అండ్ దిస్ వన్ ఈజ్ నోన్ యాజ్ లోవర్ ఈల్డింగ్ పాయింట్. ఓకేనా, సో ఆఫ్టర్ క్రాసింగ్ దిస్ పాయింట్ దట్ ఈస్ ఈల్డ్ పాయింట్ క్రాస్ అయ్యాక దెర్ విల్ బి హ్యూజ్ రైజ్ ఇన్ దిస్ కర్వ్. ఓకేనా, ఇక్కడ చాలా రైజ్ మీకు కనబడుతుంది. దట్ ఈస్ ఇక్కడ వచ్చి ఈ చిన్న ఫోర్స్ నేను ఇక్కడ స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తే సో ఇంతే మనం స్ట్రెస్ని ఇంక్రీజ్ చేసాము. ఓకేనా, కానీ ఇక్కడ స్ట్రెయిన్ చూడండి ఈ రేంజ్లో మనకి ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టోటల్లీ స్ట్రెయిన్, రైట్. సో ఇక్కడ చూడండి ఈ స్ట్రెయిన్ ఉంది కదా, సో ఈ స్ట్రెయిన్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. సో ఈ ఫైనల్గా ఈ పాయింట్ ఎక్కడైతే ఉందో ఎంతవరకు ఇది సస్టైన్ చేయగలుగుతుందో దట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్. ఓకేనా, ఆర్ అల్టిమేట్ స్ట్రెంగ్త్ అని కూడా మనం అనవచ్చు. ఓకేనా, అల్టిమేట్ స్ట్రెస్ పాయింట్ అండ్ ఇట్ మీన్స్ దట్ సపోజ్ దీనికంటే మనం ఇంకా ఎక్కువ అప్లై చేసామంటే ఇట్ విల్ బి బ్రేకింగ్ అవుట్. సో దాని తర్వాత ఇట్ విల్ బి సడన్లీ బ్రేకింగ్ హియర్. సో దీన్ని మనం ఫ్రాక్చర్ పాయింట్ అని అంటాము. ఓకే, సో ఫ్రాక్చర్ పాయింట్, రప్చర్ పాయింట్, బ్రేకింగ్ పాయింట్ అంటే అన్నీ కూడా దిస్ పాయింట్ ఓన్లీ. ఓకే, సో దీన్ని మనం యూనిఫామ్ ఎలాంగేషన్ జోన్ అని అంటాం. ఓకే, యూనిఫామ్ ఎలాంగేషన్ జోన్. ఓకే, సో దిస్ ఈజ్ లీనియర్ ప్రపోర్షనాలిటీ జోన్. సో ఇక్కడ మనకి నెక్కింగ్. ఓకే, దిస్ ఈజ్ నెక్కింగ్ జోన్. నెక్కింగ్ జోన్ అంటే ఫస్ట్ మెటీరియల్ ఇక్కడ మీకు ఇలా ఫామ్ అవుతుంది, దాని తర్వాత ఫైనల్గా ఇది విరిగిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నెక్కింగ్ యూనిఫామ్ ఎలాంగేషన్ జోన్ అండ్ దిస్ ఈజ్ లీనియర్ ప్రపోర్షనాలిటీ జోన్. సో దిస్ ఈజ్ వాట్ యువర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్. సపోజ్ అదే నేను ఇక్కడ చిన్నగా చెప్తాను చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సపోజ్ ఇక్కడ నేను బ్రిటిల్ మెటీరియల్ తీసుకుంటే మైల్డ్ స్టీల్ ఈజ్ యువర్ డక్టైల్ మెటీరియల్. సో డక్టైల్ అంటే ఏంటి అంటే నేను ఇలా లాగినప్పుడు అది సడన్గా బ్రేక్ అవ్వదు, కొంచెం ఎలాంగేషన్ ఉంటుంది. బ్రిటిల్ మెటీరియల్ సపోజ్ గ్లాస్ తీసుకున్నాను అనుకోండి, ఫోర్స్ అప్లై చేస్తే సో ఇట్ విల్ బి సస్టైనింగ్ అప్ టు సర్టెన్ పాయింట్, సడన్లీ ఇక్కడ మనకి బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో అక్కడ మనకి డిఫార్మేషన్ అనేది ఉండదు. సో బ్రిటిల్ మెటీరియల్కి మీకు ఇలా మీకు కర్వ్ వస్తుంది. ఎగ్జామ్లో అడిగితే మీరు డిఫరెన్షియేట్ చేయగలగాలి. దిస్ ఈజ్ ఫర్ మైల్డ్ స్టీల్. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంకా మనకి టోటల్గా కాన్సెప్ట్ మొత్తం అయిపోయింది, ఏమీ మిగిలేదు. జస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అండ్ రిజిడిటీ మాడ్యులస్. ఆ 3 కూడా నేను రాసిస్తే
టోటల్గా మీకు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ దట్ ఈస్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఆల్ 3 వాల్యూస్ రాసేసాను. దట్ ఈస్ యంగ్స్ మాడ్యులస్, షియర్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్. ఇక్కడ మనకి యంగ్స్ మాడ్యులస్ అంటే స్ట్రెస్ అపాన్ స్ట్రెయిన్ దట్ ఈస్ FA అపాన్ డెల్టా L బై F దట్ ఈస్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు F బై A మనకి తెలుసు. సో ఇలా నేను రాసేసాక ఇంకా నేను ఫర్దర్గా దీన్ని సింప్లిఫై కూడా చేయొచ్చు. దట్ విల్ బి ఈక్వల్స్ టు F ఇంటూ L అపాన్ A ఇంటూ డెల్టా L మనకి వస్తుంది. సో షియర్ మాడ్యులస్ వచ్చేసి ఇలా మీకు వస్తుంది. సో బల్క్ మాడ్యులస్ విల్ బి P అపాన్ డెల్టా V బై V. దీన్ని మీరు P ఇంటూ V అపాన్ డెల్టా V కూడా రాసుకోవచ్చు. బట్ రిమెంబర్ హియర్ ఎప్పుడైతే బల్క్ మాడ్యులస్ ఉంది కదా, సో ఇక్కడ నెగటివ్ సైన్ మనకి వస్తుంది. ఎందుకంటే బల్క్ మాడ్యులస్ హియర్ వీఆర్ యూజింగ్ ఫర్ కంప్రెషన్. ఓకేనా, సో అందుకోసమే మనకి నెగటివ్ సైన్ ఉంది. సో దీస్ 3 వాల్యూస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి మనకి ప్రాబ్లమ్స్లో చాలా యూస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి పాయిజన్స్ రేషియో ఉంది. ఓకే, Poisson's ratio is equals to lateral strain. So lateral strain correct గా రాద్దాం. So lateral strain upon longitudinal strain. Okay, so ఇక్కడ లాటరల్ స్ట్రెయిన్ అండ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ మీరు చూడండి, మనం ఇలా బ్లాక్ తీసుకున్నాం అనుకోండి, ఇలా నేను దీన్ని ఎలాంగేట్ చేసినప్పుడు ఇది ఇలానే కాకుండా ఇలా ఎలాంగేట్ అయినప్పుడు దీని యొక్క డైమెన్షన్ ఈ డైరెక్షన్లో తగ్గిపోతాయి. ఓకేనా, సో ఇది మనకి ఇక్కడ కంప్రెస్ అవుతుంది. ఓకేనా, ఇలా నేను ఎలాంగేట్ చేస్తే ద లెంత్ విల్ బి ఇంక్రీజ్డ్. ఓకేనా, లెంత్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఈ డైమెన్షన్స్ ఇక్కడ మనకి తగ్గిపోతాయి. సో ఇక్కడ ఏదైతే డైమెన్షన్స్ తగ్గుతాయి కదా, సో దాన్ని ఆ చేంజ్ని మనం లాటరల్ స్ట్రెయిన్ అంటాం. ఓకే, లాటరల్ స్ట్రెయిన్ అని అంటాము. సో ఆ స్ట్రెయిన్ అపాన్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ విల్ బి ఈక్వల్స్ టు పాయిజన్స్ రేషియో. సో దీని యొక్క వాల్యూ వచ్చేసి 0.33 మనకి ఇంజనీరింగ్ మెటీరియల్స్కి ఉంటుంది. 0.3 అరౌండ్గా మీరు గుర్తుపెట్టుకుంటే ఏ ఇంజనీరింగ్ మెటీరియల్ అయినా మీరు సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ సాల్వ్ చేసేయచ్చు. సో ఇక్కడికి మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ టోటల్గా అయిపోయింది. ఇంకా మీరు డిటర్మినేషన్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ వైర్ ఒకటి ఉంది అని అనుకుంటున్నారు. దట్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. అది మనం ఇక్కడ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎగ్జామ్లో కూడా అది మీకు అడిగారు. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ట్రెచ్డ్ వైర్ ఉంది. ఓకేనా, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ట్రెచ్డ్ వైర్. సో ఇది వచ్చేసి మనకి ఏం లేదు, జస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ½ ఇంటూ సిగ్మా ఇంటూ ఈ. ఓకేనా, సో ఇది మనకి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ స్ట్రెచ్డ్ వైర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎలా వచ్చింది ఏంటి అని మనకి ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న సిచ్యువేషన్లో అవసరం లేదు. ఇంకా మనకి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే అప్పుడు మనం డెఫినెట్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకా మీరు మా యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఇప్పుడు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ యాప్లో మీకు 199కి టోటల్గా కోర్స్ ఉంది. దట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు క్రాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.